ఇక తమిళనాట అన్నాడీఎంకేలో చీలిక అనివార్యంగా కనిపిస్తోంది సార్. అసెంబ్లీ వేదికగానే పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. వేలుమణి అండ్ షణ్ముగం ఈ వర్గానికి 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే పళనిస్వామికి 17 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. ఎందుకు సార్ అన్నాడీఎంకేలో ఈ పరిస్థితి? అంటే మీకు అన్నాడీఎంకే చీలిక దిశగా వెళ్తుంది. క్లియర్గా మీకు అనేక ఉదాహరణలు కనబడుతున్నాయి. ఇది ఇప్పుడు కాదు, వాస్తవంగా 2 years క్రితమే అన్నాడీఎంకేలోని షణ్ముగం, వేలుమణి ఈ టీం, ఈ వర్గము మనం ఏడీఎంకేలోని వివిధ ఫ్యాక్షన్స్ ఏకం కావాలి, శశికళను కూడా కలుపుకోవాలి అని పళనిస్వామికి సూచించారు. పళనిస్వామి తన స్వార్థం కొరకు శశికళను కలుపుకోవడం పక్కా పెట్టాడు, పన్నీర్సెల్వం కూడా పంపించేశాడు. సో అందువల్ల అప్పటి నుంచే స్టార్ట్ అయింది. తర్వాత వరుసగా ఎన్నికల్లో ఓడిపోతున్నారు. ఇప్పుడు మీకు 2019లో ఓడిపోయారు, 21లో ఓడిపోయారు, 24లో ఓడిపోయారు, 26లో ఓడిపోయారు. ప్రతి రాజకీయ పార్టీలో జరిగే పరిణామం ఇది. ఎందుకు ఓడిపోవడంతోనే ఆ నాయకత్వం పైన విశ్వాసం పోతుంది, ఆ పార్టీ నుంచి వెళ్ళిపోతారు. సో దిస్ ఇస్ క్వైట్ కామన్. మీకు మళ్ళీ గెలిచినప్పుడు వస్తారు, ఓడిపోయినప్పుడు పోతుంటారు, గెలిచినప్పుడు వస్తుంటారు. మనం ఏ పార్టీలో చూడలేదు. బీఆర్ఎస్లో 10 మంది ఎమ్మెల్యేలు పోలేదా, వైసీపీలో 23 మంది ఎమ్మెల్యేలు పోలేదా, మీకు ఇవన్నీ మనం చూసాం కదా. మళ్ళీ టీడీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు వైసీపీకి వెళ్ళలేదా, అధికారం వచ్చేస్తుంది. సో ఏడీఎంకే దీనికి అతీతం కాదు, ఎందుకంటే వరుస ఓటములు అవుతున్నాయి. ఈసారి ఏంటంటే ఓటమి కొత్త కాదు ఏడీఎంకే, కానీ ఈసారి ఓటమి ఏడీఎంకేను 3rd పొజిషన్కి నెట్టేసింది. అది పొలిటికల్ రెలవెన్సే క్వశ్చనబుల్ అయింది. కనీసం నిన్నటి దాకా డిఎంకే అధికారంలో ఉంటే ఏడీఎంకే ప్రధాన ప్రతిపక్షం. ఒక ఆశ ఏడీఎంకేలు ఉన్న వాళ్ళకు, రేపు డిఎంకే పట్ల ప్రజల అసంతృప్తి పెరిగితే మేమే కదా అధికారంలోకి వచ్చేది అనే ఆశతో బతికారు. ఇప్పుడు ఏమైంది, డిఎంకే పట్ల అసంతృప్తి పెరిగినా అది వీళ్ళకు ఉపయోగపడకుండా విజయ్కి ప్రజలకు పట్టం కట్టారు. దాంతో ఏడీఎంకే ఇవాళ మా పరిస్థితి ఏంటి, వాట్ ఈజ్ అవర్ పొలిటికల్ ఫ్యూచర్, టీవీకే వర్సెస్ డిఎంకే అవుతుందా అనే ఆందోళన మొదలైంది. అందువల్ల పవర్లో లేకపోతే ఇంకా ఇర్రెలవెంట్ అవుతాం అని ఏడీఎంకేలో ఉన్న ఒక వర్గం, ఇటీవల టీవీకే ప్రభుత్వం మెజార్టీ కోసం తపన పడుతున్న సమయంలో, ఆరాటపడుతున్న సమయంలో ఏడీఎంకేలో ఒక వర్గం పళనిస్వామి పైన ప్రివేల్ అయింది. ఇదే వర్గం షణ్ముగం, వేలుమణి, కామరాజు, ఈ వర్గం. సో వీళ్ళు ఏం ప్రతిపాదించారంటే మనం వెళ్ళి టీవీకేకు మద్దతు ఇద్దాం, ఎందుకంటే ఇది ప్రజల మ్యాండేట్ డిఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అందువల్ల డిఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏడీఎంకే పోరాడింది, డిఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీవీకే పోరాడింది. బీజేపీకి వచ్చింది 1 సీటే. బీజేపీ వల్ల మనకు కొత్తగా కలిగిన లాభం ఏమీ లేదు, ఉన్నది కూడా పోయింది, నష్టపోయాము. అందువల్ల మనము ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి టీవీకేతో కలుద్దామని షణ్ముగం, వేలుమణిల నాయకత్వంలో ఒక 30 ఎమ్మెల్యేస్ ప్రతిపాదించారు. కానీ పళనిస్వామి వినలేదు. వినక ఒక దశలో డిఎంకేతో కలవడానికి రెడీ అయ్యాడు. సో అది వీళ్ళలో భరించలేకపోయారు, ఎందుకంటే వాళ్ళ రాజకీయం అంతా డిఎంకేకి వ్యతిరేకం కదా. సో డిఎంకేతో కలవడానికి రెడీ అయ్యాడు, కానీ విజయ్కి మద్దతు ఇవ్వడానికి నిరాకరించాడు. దాంతో ఈ క్రైసిస్ ఎక్కువైంది. ఇప్పుడు ఆఖరికి ఫార్మలైజ్ అవుతోంది చీలిక. ఎందుకంటే లెజిస్లేచర్ పార్టీ లీడర్ ఎవరుండాలి అంటే కొంతమంది ఎమ్మెల్యేల సంతకాలతో పళనిస్వామి మా లెజిస్లేచర్ పార్టీ లీడర్ అని చెప్పి అసెంబ్లీ సెక్రటరీకి లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ ఇచ్చిన వెంటనే ఆయన కాదు, వేలుమణియే లెజిస్లేచర్ పార్టీ లీడర్ అని చెప్పి 30 మంది సంతకాలతో ఇంకో లెటర్ ఇచ్చారు. ఇప్పుడు 17 మంది సంతకాలు ఉన్న ఏడీఎంకేకు లెజిస్లేచర్ పార్టీ లీడర్ కాదు కదా. దాంతో పళనిస్వామి మా నాయకుడే కాదు శాసన వ్యవస్థలో అని చెప్పి ఏడీఎంకే సభ్యులు ఆఖరికి లెటర్లు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. తర్వాత మీకు ఈవెన్ ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా ఆప్టిక్స్ ఎట్లుంటే రాజకీయాల్లో చూడండి రవిశంకర్. సో మీరు వేలుమణి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పెద్ద ఎత్తున డెస్కులు తంపింగ్ ఉంటాయి. పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు తక్కువ పడ్డది. అంటే ఎవడి మద్దతు ఎవరికి ఉంది అర్థానికి. ఆఖరికి అసెంబ్లీలోకి ప్రవేశించేటప్పుడు ఇదివరకు పళనిస్వామి వస్తాడంటే చుట్టూ జనం ఉండేవాళ్ళు, ఇప్పుడు పళనిస్వామి చుట్టూ జనం తగ్గిపోయారు. సో అందువల్ల అధికారం లేకపోతే రాజకీయ నాయకుల పరిస్థితి ఎట్లుంటది అర్థానికి. అది నీళ్ళలో ఉన్నంత కాలమే చేప సజీవం, నీళ్ళ బయటేస్తే చేప ఎలా కొట్టుకుంటుందో, అధికారం అనే నీళ్ళ నుంచి నాయకుడు బయటికి వస్తే నాయకుడు పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది.